ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం నుంచి 22 వరకు అమరావతి నిర్మాణ సంకల్పం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ రాజధాని స్ఫూర్తి వెల్లువిరిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. దేవీ నవరాత్రుల ప్రారంభ శుభఘడియలను పురస్కరించుకుని ఈ నెల 13 మంగళవారం నుంచి ప్రతి చోట ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. 13, 14, 15 తేదీలలో మన మట్టి మన నీరు మన అమరావతి కార్యక్రమం గ్రామాన పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లోని ఆలయాలు ఇతరత్రా పవిత్ర స్థలాల నుంచి పుట్టమట్టిని వాగువంకల నుంచి పవిత్ర జలాల్ని కలశాలతో సేకరించి సర్వమత ప్రార్థనల మధ్య వీధుల్లో ఊరేగించి ప్రజల ఆశీస్సులు తీసుకుంటారు. 15వ తేదీ రాత్రి ఈ కలశాలను మండల కేంద్రాలకు తరలిస్తారు. 16, 17 తేదీలలో మండల కేంద్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 17వ తేదీ సాయంత్రం వీటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ప్రార్థనలు చేస్తారు. 18వ తేదీ సాయంత్రం పవిత్ర కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి నిర్దేశించిన 3 మార్గాల్లో ముందుకు సాగుతూ రాజధాని ప్రాంతానికి 19వ తేదీ సాయంత్రానికి చేర్చుతారు. 20, 21 తేదీలలో అమరావతిలో వీటన్నింటికీ పూజాధికారులు నిర్వహించి అక్కడ నిర్మించే స్తూపం దగ్గరకు చేరుస్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అమరావతి సంకల్ప జ్యోతి ర్యాలీలు నిర్వహిస్తారు. మన మట్టి మన నీరు మన అమరావతి కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమిస్తారు. వారి పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. 18న ప్రతి పురపాలక సంఘం, ప్రతి మేజర్ పంచాయతీలో 2K రన్, 5K రన్ సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తారు. రాజధాని శంకుస్థాపన వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలో కాగడాల ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీలను సంఘీభావంగా జరుపుతారు. అమరావతి నిర్మాణ సంకల్పవ్రతం కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 ప్రసిద్ధ దేవాలయాలు, 50 చర్చిలు, 50 మసీదులు, దర్గాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.